హలో హాయ్ ఎవ్రీవన్. టుడే మార్నింగ్ 5కి లేచి నేను ఇక్కడ బయట వాకిలి అయితే ఊడ్చి కడిగానండి. ముగ్గేసాను, ఒకటి ఇలా చీపురు పట్టి కడిగాను. ఫస్ట్ ఈ మెట్లన్నీ కడిగిన తర్వాత మళ్ళీ డే అని స్టార్ట్ చేశాను. పిల్లలకు హాఫ్ డేస్ వచ్చాయి కదండి. డైలీ మార్నింగ్ హడావిడే ఉంటుంది. వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ పెట్టి బాటిల్ వాటర్ పెట్టి అలా పంపించాలి కదా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కడిగాను, మెట్లు కడిగి మళ్ళీ ముగ్గేసాను. ఇక్కడ చూడండి, వాటర్ అన్నీ పోయేలాగా అలా ఊడ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కడుపు దగ్గర కొంచెం కడిగి ముగ్గేసాను, అలా చిన్నగా వేసాను. ఎందుకంటే ఫాస్ట్గా టైం గడిచిపోతుంది కదా, ఫాస్ట్గా పనులు కావాలని ఇక్కడ తొందరగా కడిగేసి ముగ్గేసానండి చిన్నగా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ దోశలు వేసాను. దోశలు ఇది మినపప్పు, రైస్, కొంచెం మెంతులు, టమాటా మిక్సీ పట్టి ఇందులో కలిపానండి. కొంచెము దోశల పిండిలా కలిపి మిక్సీ వేస్తున్నాను, దోశలు వేస్తున్నాను. ఆ పిల్లలు వేసేసరికి పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అంటే వాళ్ళు వేసేసరికి వాళ్ళ పనులు ఉంటాయి. నెక్స్ట్ తుడిచేసాను, అన్ని గిన్నెలు కడిగేసానండి. ఇలా ఫాస్ట్గా అన్ని పనులు కావాలి. చూడండి ఎంత చెత్త, పిల్లలు నైట్ అంతా ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు ఇంట్లో. అసలు వాళ్ళు పిల్లలు ఎంత మనం ఎన్ని పనులు చేసినా వెంట మళ్ళీ ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, అలా చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను రైస్ పెట్టాను, పెసరపప్పు చేశాను. కొంచెం డైలీ అయితే ఒక పప్పు చారు అనేది పిల్లలకు కంపల్సరీ ఉండాలండి. ఏ కర్రీ చేసినా కానీ రైస్ కడిగి పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ గ్రేప్స్ మా బాబుకి కడిగి పెట్టాను, కట్ చేసి ఇచ్చాను. ఇలా కొన్ని శనగలు నానబెట్టాను పిల్లలకు. ఇక్కడ దోశలు చూడండి మార్నింగ్ వేసినాయి. ఇక్కడ నెక్స్ట్ అసలు ఏదో ఒక పని ఉంటే పచ్చిమిర్చి కాడలు అనేవి తీసేస్తున్నానండి. ఇక్కడ ఇలా తీసేసి పెట్టిన మనం పని అయ్యే టైంకు ఫాస్ట్గా అయిపోతుంది, అందుకనే ఇలా తీసేసినాను. చూడండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్. చూడండి, నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఆ సెల్ఫ్లో అంతట్లో ఉందని కొంచెం తుడిచేసానండి. ఆ సెల్ఫ్ డబ్బాలన్నీ తీసేసి కొంచెం ఒక క్లాత్తో ఇలా తుడిచేసాను. చూడండి, మా బాబు అస్సలు కుంటలాగా వేస్తాడు, సతాయిస్తాడు. మార్చినాడు, వాళ్ళు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు మా బాబు, పాపండి. నెక్స్ట్ సెల్ఫ్ అంతా తుడిచేసి ఈ డబ్బాలు అయితే పెట్టేస్తాను. కొంచెం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి డబ్బాలు. మనం ఎప్పటికప్పుడు వంట రూమ్ అనేది పొడిగా ఉంటే చాలా నీట్గా ఉంటుందండి. పొద్దుంకలు అవి రాకుండా ఇక్కడ కొన్ని బట్టలు అయితే మర్చేసి పెడతాను. ఎన్ని బట్టలు మర్చేసి ఎప్పుడు పెట్టినా ఇది ఒక డ్రెస్ తీస్తూనే ఉంటారు, సర్దుతూనే ఉంటాను. ఇలా కొంచెం కొన్ని బట్టలు అయితే అంతట్లా ఉన్నాయని తీసేసి ఫాస్ట్గా ఇక్కడ మర్చేసి పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మధ్యాహ్నం పడుకోకుండా అన్ని పనులు చేసుకుంటాను. ఓకేనా, ఇంకొకటి మా బాబు పాపను చూసుకుంటూ వాళ్ళకి తినిపించుడు, వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళని చూసుకుంటూ ఇదే పని అవుతుంది. బట్టలు మర్చేసి ఒకదాని తర్వాత ఒకటి పెట్టేస్తున్నా లైన్ గల. చూడండి, ఇక్కడ మా బాబు ఉన్నాడు నా పక్కకు, ఒకటే అల్లరి చేస్తాడు. ఇది అనుకుంటా ఏదేదో అంటాడు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్. ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండాలి, ఆడవారికి ఇంతే కాండి. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇలా లైన్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టేస్తున్నాను. చూడండి, ఈ
పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పని ఉంటుంది. నెక్స్ట్ కొంచెం చదువుకునేది ఉంది ఫ్రెండ్స్, చదువుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలా కొంచెం